ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. ఆహార పదార్థాల అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతుల వంటి వాటి నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రతా ప్రమాణాల చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఆహార భద్రత కమిషనర్, జిల్లా అధికారులు, అడ్జుడికేటింగ్ అధికారి, ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్టు వంటి విభాగాలు ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తున్నాయన్నారు. ఆహార భద్రత కోసం నియమించిన అధికారులు తినుబండారాలను సంబంధిత తయారీదారులు, హోల్సేలర్లు, రిటైలర్ల వంటి వారిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారని మంత్రి వివరించారు. అధ్యక్ష, మీకు అందరికీ తెలిసిందే అధ్యక్ష, ఇవాళ ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి, ముఖ్యంగా క్యాన్సర్ కేసులు పెరగడానికి 2022 ఒక్క సంవత్సరంలోనే కొత్త కేసులు 75,000 క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒకటి జీవనశైలి అయితే, రెండోది ఆహారపు అలవాటు కూడా అధ్యక్ష. కల్తీ ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతుంది. ఇతరత్ర హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కిడ్నీ కానీ, లేదా కాలేయం దెబ్బతింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష. దీని గురించి నేను ఏదో విమర్శ చేయడం కాదు కానీ అధ్యక్ష, వీటి మీద దృష్టి పెట్టాల్సిన గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని వదిలేసింది అధ్యక్ష. వదిలేయడానికి కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఏ రకంగా వదిలేసిందనే విషయాన్ని కూడా కాస్త సభ్యుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఏ విభాగంలో కల్తీ లేకుండా ఏ విభాగాన్ని కూడా వదలలేదు గత ప్రభుత్వం. ప్రతి దాంట్లో కల్తీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక తినుబండారాలు, ఆహారపు వీటి మీద మాత్రమే కాకుండా, నూనె వీటి మీద కాకుండా ప్రతి విభాగంలో కూడా కల్తీ చేస్తూ వచ్చారు అధ్యక్ష. వీళ్ళు ప్రధానంగా అధ్యక్ష 5 సంవత్సరాల పాటు వీటి మీద దృష్టి పెట్టలేదనడానికి ప్రధానం నేను ఒక ఇది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హెడ్ క్వార్టర్స్లో, ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో 279 మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష. కేవలం 6 మంది మాత్రమే హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఇటువంటి అద్భుతమైన ఆలోచన గత ముఖ్యమంత్రికి వచ్చిందని నేను భావించాను, కానీ దాంట్లో కూడా అవినీతికి ఆస్కారం ఉందనే భావంతో మటన్ షాపులు తెరవబోయారనే విషయం ఇప్పుడు దీంట్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అధ్యక్ష. అయితే కొన్ని విషయాలు చెప్పారు, వీటి మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ముందు నియామకాలు నిర్వహించడానికి, ఎందుకంటే వీటిని ఆరోగ్య శాఖలో ఒక సౌలభ్యం ఉంది అధ్యక్ష. టెర్షరీ హెల్త్ కేర్లో, డిఎంఈలో, తర్వాత సెకండరీ హెల్త్ కేర్లో, తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్లో మనమే నియామకాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ ఐపీఎంలలో కానీ, డ్రగ్స్లో కానీ, డ్రగ్ అథారిటీలో కానీ ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేయాలి. ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేయాలంటే చాలా సమయం పడుతుంది, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. కాబట్టి దానికి మాకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి అవకాశం కల్పించాల్సిందిగా మేము ఫైనాన్స్ మినిస్టర్ని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాటి నుంచి అనుమతి లభిస్తే తొందరగా నియామకాలు చేపట్టి వీటిని పటిష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది. నేను చెప్పినట్టుగా FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కూడా MOU కూడా ఈ దిశగా చేయడం జరిగింది. అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. తోపుడు బండ్ల దగ్గర నుంచి ఈ కల్తీ లేని, అంటే నూనెలు ఏ రకంగా వాడాలి అనే విషయము, వీటిని ప్రధానంగా ఈ అన్నవరమో లేదా సింహాచలమో లేదా శ్రీశైలమో ఇటువంటి చోట మొదలుపెట్టి ముందు, ఎందుకంటే ఎక్కువ మంది యాత్రికులు అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వారి ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అక్కడ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్ద ఎత్తున IEC కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష.